హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచ పటంలో అరబ్ దేశాల పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎడారిలు మరియు విలాసవంతమైన జీవితం. కానీ ఈ రోజు మనం చూడబోయే దేశం ఇందుకు పూర్తిగా డిఫరెంట్. అదే సల్తనత్ ఆఫ్ ఒమాన్. ఒమాన్ ప్రయాణంలో మనకు మాంత్రికుడి రహస్యాలు తెలుస్తాయి. ఆగి ఉన్న కారును కొండపైకి లాగే అదృశ్య శక్తులు కనిపిస్తాయి. అసలు ఒమాన్ అంటే ఏమిటి? అక్కడ మహిళలు పాదాలు కనిపించకుండా ఎందుకు దుస్తులు ధరిస్తారు? ఈ విశేషాలన్నీ ఇప్పుడే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో మిస్ అయితే ఒమాన్ అసలు అందాన్ని మీరు మిస్ అయినట్లే. ఒమాన్ దేశం భౌగోళికంగా పాకిస్తాన్ కు చాలా దగ్గరగా ఉంటుంది. సముద్ర మార్గం ద్వారా చూస్తే ఈ రెండు దేశాల మధ్య దూరం చాలా తక్కువ. విమానంలో అయితే కేవలం 45 నిమిషాల్లో పాకిస్తాన్ నుండి ఒమాన్ చేరుకోవచ్చు. అందుకే ఇక్కడ పాకిస్తానీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒమాన్ ఒక అరబ్ దేశం, కానీ దుబాయ్ లాగా ఇక్కడ మీకు పెద్ద పెద్ద స్కై స్కాపర్లు కనిపించవు. ఒమాన్ ప్రజలు తమ వారసత్వాన్ని కాపాడుకోవటంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇక్కడ ఇల్లు సాధారణంగా మట్టి రంగులో లేదా తెలుపు రంగులో ఉండి ప్రాచీన అరబిక్ శైలిని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒమాన్ ప్రజలు చాలా కష్టజీవులు. ఇతర అరబ్ దేశాల్లో రిసెప్షన్ లో లేదా టాక్సీ డ్రైవర్లుగా విదేశీయులు కనిపిస్తారు. కానీ ఒమాన్ లో ప్రతి చిన్న పనిని కూడా స్థానిక ఒమాన్ ప్రజలు చేసుకుంటారు. ఇది వారి దేశాభిమానానికి మరియు ఆత్మగౌరవానికి నిదర్శనం. చారిత్రక మరియు ఆధ్యాత్మిక కథనం ప్రకారం ఒమాన్ గడ్డపై ఒకప్పుడు సామరి అనే గొప్ప మాంత్రికుడు నివసించేవాడు. ఇతను మంత్రతంత్రాల్లో ఆరితేరిన వాడని చెబుతారు. సామరి మాంత్రికుడు గురించి ఒక వింత కథ ప్రచారంలో ఉంది. అతను అందమైన మహిళలను ఆకర్షించటానికి తన మంత్ర విద్యను ఉపయోగించేవాడంట. ఎవరైనా మహిళ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె పాతముద్రల మట్టిని తన జిన్నాతుల ద్వారా తెప్పించుకొని ఆ మట్టిపై మంత్రాలు చేసి ఆ మహిళను తన వద్దకు పిలుచుకునేవాడంట. ఈ కథ ప్రభావం నేటికి ఒమాన్ సంస్కృతిపై ఉంది. ఒమాన్ మహిళలు ధరించే పొడవైన అబాయాలు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఈ పాత కథతో కూడా ముడిపడి ఉన్నాయి. వారు నడుస్తున్నప్పుడు ఆ పొడవైన దుస్తులు వెనుక పాదముద్రలను చెరిపివేస్తాయి. సామరి మాంత్రికుడు ప్యాలెస్ మరియు అతని సమాధి ఇప్పటికే ఒమాన్లోని సలాలా నగరంలో ఉంది. అయితే ఆ ప్రాంతంపై ఉన్న భయం వల్ల కావచ్చు లేదా భద్రత కారణాల వల్ల కావచ్చు పర్యాటకులను ఆ ప్యాలెస్ లోపలికి అనుమతించారు. బయట నుండి మాత్రమే ఆ ప్రాచీన కట్టడాన్ని చూడవచ్చు. ఒమాన్లోని సలాలా నగరానికి మరో గొప్ప ప్రాముఖ్యత ఉంది. హజ్రత్ ఓవైస్ కర్నీ అంటే రజీ హల్లాహుతాలా అన్హు సమాధి. ముస్లిం చరిత్రలో వీరి పేర్లు మాతృసేవకు మారుపేరుగా నిలిచిపోయింది. హజ్రత్ ఓవైస్ కర్నీ మహమ్మద్ ప్రవక్తన కాలంలో జీవించేవారు. ప్రవక్త గారిని చూడాలని వారికి ఎంతో కోరిక ఉండేది. కానీ తన ముసలి తల్లికి సేవ చేయవలసి రావటంతో వారు ప్రవక్త గారిని ప్రత్యక్షంగా కలవలేకపోయారు. మీరు ఎప్పుడైనా 41 అడుగుల పొడవైన సమాధిని చూసారా? ఒమాన్లోని సలాలాలో హజ్రత్ ఇమ్రాన్ సమాధి ఉంది. వారు అల్లాహ్ పంపిన గొప్ప ప్రవక్తన అని నమ్ముతారు. వీరు సమాధి పొడవు చూసి పర్యాటకుడు ఆశ్చర్యపోతాడు. సాధారణంగా పూర్వకాలంలో మనుషులు చాలా ఎత్తుగా ఉండేవారని చెప్పడానికి ఇదొక సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ సమాధిని సందర్శించడానికి ముస్లింలే కాకుండా ఇతర మతస్థులు కూడా ఆసక్తి చూపిస్తారు. ఒమాన్ చరిత్ర వేల ఏళ్ల నాటి. ఇక్కడ వాది ఏ సభ అనే లోయ ఉంది. ఒకప్పుడు ఇక్కడ రాణి బిల్కిస్ పాలన ఉండేది. చరిత్ర ప్రకారం ఆమె తన ప్రజలను 900 ఏళ్ల పాటు పాలించిందంట. రాణి బిల్కిస్ గురించి బైబుల్ మరియు ఖురాన్లలో కూడా ప్రస్తావనలు ఉన్నాయి. ఆమె ప్రజలు సూర్యుడిని మరియు నిప్పును పూజించేవారు. ఆ తర్వాత హజ్రత్ సులైమాన్ ఆహ్వానంతో ఆమె ఇస్లాం స్వీకరించారు. నేడు ఆమె ప్యాలెస్ శిథిలాలు సలాలలో కనిపిస్తాయి. ఆ ప్రాచీన రాతి కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యకరం. ఒమాన్లోని పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రదేశం వాదీ జిన్ లేదా జిన్నాతుల లోయ. ఇక్కడ సైన్స్ కు అందని ఒక వింత జరుగుతుంది. మీరు మీ కారుని న్యూట్రల్ గేరులో పెట్టి ఇంజన్ ఆపివేసిన కారు తనంతట తాను కొండపైకి వెళ్లడం ప్రారంభిస్తుంది. ఇది సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. స్థానికులు దీనిని జిన్నాతుల మహిమ అని నమ్ముతారు. అయితే శాస్త్రవేత్తలు అది గ్రావిటీ హిల్ అనే అయస్కాంత శక్తిని చెబుతారు. ఏది ఏమైనా కారు కొండపైకి వెళ్లటం, కల్లారా చూడటం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మొత్తం అరబ్ దేశాలలో ఎడారి ఎండలు మండుతున్నప్పుడు సలాలా నగరం మాత్రం పచ్చదనంతో కలకలలాడుతుంది. జూన్ నుండి ఆగస్టు వరకు ఇక్కడ ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. ఆ సమయంలో ఇక్కడ చిరుజల్లులు కురుస్తూ పర్వతాలన్నీ పచ్చని తివాచి పరిచినట్లు కనిపిస్తాయి. అరబ్ దేశాల నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తారు. ఒమాన్ రాజు సుల్తాన్ కాబూస్ కూడా సలాలా అంటే చాలా ఇష్టం. ఈ నగరం నిజంగా ఒక ప్రకృతి అద్భుతం. 1970 కంటే ముందు ఒమాన్ ఒక వెనుకబడిన దేశం. ఇక్కడ సరిగ్గా రోడ్లు లేవు, పాఠశాలలు లేవు,
ఆధునిక వసతులు లేవు. కానీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ పాలన చేపట్టిన తర్వాత ఒమాన్ తలరాత మారిపోయింది. ఆయన విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అందుకే ఒమాన్ ప్రజలకు ఆయన అంటే ప్రాణం. సుల్తాన్ కాబూస్ గ్రౌండ్ మసీద్ ఆయన పేరు మీద నిర్మించిన ఒక అద్భుత కట్టడం. ఈ మసీదులో పరిచిన కార్పెట్ ప్రపంచంలోనే అతిపెద్దది మరియు ఎక్కడా అతుకులు లేకుండా ఒకే ముక్కగా నేయబడింది. అలాగే సుల్తాన్ కాబూస్ ప్యాలెస్ గోడలు మరియు తలుపులపై బంగారం నగిషీలు పర్యాటకులను మంత్రముగ్ధులు చేస్తాయి. ఒమాన్ కరెన్సీ ఒమాన్ రియల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీలలో 3వ స్థానంలో ఉంది. ఒమాన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు మరియు సహజ వాయువుపై ఆధారపడి ఉన్నప్పటికీ పర్యాటక రంగాన్ని కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. ఒమాన్ రియల్ విలువ భారతీయుల రూపాయలు సుమారు 210 నుండి 220 రూపాయల వరకు ఉంటుంది. ఇది ఈ దేశ ఆర్థిక ప్రతిష్టను తెలియజేస్తుంది. ఒమాన్ ప్రజలు అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. ఒమాన్ వెళ్తే మీరు తప్పక రుచి చూడవలసింది ఒమాన్ హల్వా. ఇది కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ మరియు నెయ్యితో తయారు చేయబడుతుంది. అలాగే ఇక్కడి మంది లేదా కబ్సా అంటే ఒంటె మాంసం బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది. ఒమాన్ ప్రజలు భోజనం తర్వాత ఖర్జూర పండ్లు మరియు కావా అరేబియన్ కాఫీ తాగటం ఒక సంప్రదాయంగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఒమాన్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు, అదొక అనుభూతి. ఇక్కడ ఆధ్యాత్మిక, చరిత్ర, ప్రకృతి మరియు వింతలు అన్నీ కలిసి కనిపిస్తాయి. ప్రాచీన అరబిక్ సంస్కృతిని నేటికి కాపాడుకుంటూ వస్తున్న ఒమాన్ దేశం నిజంగా అభినందనీయం. మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఒమాన్ వెళ్ళండి. ముఖ్యంగా సలాలా నగరాన్ని మరియు వాదీ జీన్ను సందర్శించడం మర్చిపోవద్దు. ఒమాన్లో కేవలం వాదీ జీన్ మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన మరియు రహస్యమైన ప్రదేశం ఉంది. అదే బహ్లా ఫోర్ట్. దీనిని స్థానికులు మదినిద్ అల్ సిత్రా లేదా మాంత్రికుల నగరం అని పిలుస్తారు. ఆ కోట చుట్టూ సుమారు 12 కిలోమీటర్ల పొడవైన భారీ గోడ ఉంది. ఇక్కడ చరిత్ర ప్రకారం ఆ భారీ గోడను మనుషులు కట్టలేదంట. మంత్రగాళ్ళు తమ ఆధీనంలో ఉన్న జిన్నాతుల ద్వారా కేవలం ఒక్క రాత్రిలోనే ఈ గోడను నిర్మించారని అక్కడి వారు ఇప్పటికీ బలంగా నమ్ముతారు. చీకటి పడితే ఆ కోట వైపు వెళ్ళటానికి ఇప్పటికీ చాలా మంది భయపడతారు. గాలిలో వింత వింత శబ్దాలు వినిపిస్తాయని, అదృశ్య శక్తులు తిరుగుతుంటాయని చెబుతుంటారు. యునెస్కో కూడా దీనిని ప్రపంచ వారసత్వ సంప్రదాయంగా గుర్తించింది. మీరు గనక అడ్వెంచర్ ప్రియులైతే ఒమాన్ వెళ్ళినప్పుడు ఈ కోటలోని రహస్య గదులను చూడటం మర్చిపోకండి. ఒమాన్ అంటే కేవలం ఎడారి మాత్రమే కాదు, అక్కడ అద్భుతమైన సముద్ర అందాలు కూడా ఉన్నాయి. ఒమాన్లోని ముసందం ద్వీప కల్పాన్ని అరేబియన్ ఆబే అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ సముద్ర మధ్యలో లోతైన పర్వతాలు, లోతైన నీటి కాలువలు ఉండి చూడటానికి యూరప్ దేశంలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు దౌ అనే సంప్రదాయ అరబిక్ పడవలో ప్రయాణిస్తుంటే మీరు పక్కనే డాల్ఫిన్ గంతులు వేస్తూ పలకరిస్తుంది. ఒకవైపు ఎడారి వేడి, మరోవైపు చల్లని సముద్ర గాలులు. ఈ రెండింటి కలయిక ఒమాన్లో తప్ప మరెక్కడ మీకు కనిపించదు. ఇక్కడ సముద్ర గర్భంలో డైవింగ్ చేయటం పర్యాటకులకు మరపురాని అనుభూతిని ఇస్తుంది. ఒమాన్ ప్రజలు నీటిని ఎంత గౌరవిస్తారో చెప్పటానికి హఫ్లాజ్ వ్యవస్థ ఒక గొప్ప ఉదాహరణ. ఇది సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి నీటి పారుదల వ్యవస్థ. పర్వతాల నుండి వచ్చే నీటిని చిన్న చిన్న కాలువల ద్వారా కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలకు తరలిస్తారు. ఇందులో విశేషం ఏమిటంటే నీటిని అందరికీ సమానంగా పంచడానికి వీరు ఒక ప్రత్యేకమైన సమయపాలను పాటిస్తారు. గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి నీటిని ప్రవహింపజేసే ఈ టెక్నాలజీని చూసి నేటి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు ఏమీ లేని ఈ దేశం నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఎలా నిలుస్తుందో చూస్తుంటే సుల్తాన్ కాబూస్ గారి విజన్ మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒమాన్ గురించి మీకు తెలియని విషయాలు ఇందులో ఉన్నాయా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.